అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన యంత్రాంగము వెనిజులాపై దాడి చేయడము, వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేయడము, ఆయన భార్యతో సహా, ఇది అందరికీ తెలిసిన విషయమే. గత వారం జరిగిన పరిణామం ఇది. ఇప్పుడు తాజాగా వెనిజులాది అయిపోయిన తర్వాత వెనిజులాకి తాత్కాలికంగా ఒక అధ్యక్షురాలు నియమించబడ్డారు. అయినా కూడా ఆ దేశం మీద తామే అధికారం చెలాయిస్తాము, తన అధ్యక్షురాలుగా ఉన్నా కూడా అక్కడ చమురు మీద కానీ లేకపోతే మిగతా విషయాల మీద కానీ తామే పెత్తనం చెలాయిస్తామని ట్రంప్ అనౌన్స్ అయితే చేసేసారు. ఆ రకంగానే నడుస్తోంది. అది ఒక పక్క నడుస్తూ ఉంటే మరొక పక్క నుంచి ట్రంప్ వెనిజులా పని అయిపోయింది, దాని తర్వాత మేము గ్రీన్లాండ్ మీద దృష్టి పెట్టాము అని చెప్తున్నారు. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ఒక దీవి, ఒక ఐలాండ్. ఇది ఎప్పటి నుంచో డెన్మార్క్ ఆధీనంలోనే ఉన్నది. దీన్ని ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా అమెరికా సొంతం చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నది. అయితే డెన్మార్క్ దీనికి ఒప్పుకోవటం లేదు దీని గురించి. అందుకని ఇన్నాళ్ళు కుదరలేదు ఇది. వెనిజులా లాగే గ్రీన్లాండ్ కూడా ఒక సహజమైన వస్తువులన్నీ దొరికే ప్లేస్. అక్కడ ఖనిజ లవణాలు కానీ లేకపోతే చమురు కానీ అన్నీ చాలా ఎక్కువగా దొరుకుతాయి, అన్నీ చాలా సహజంగా దొరుకుతుంది. దీనికోసము అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తాం. తాజాగా మరొకసారి ఈ విషయాన్ని వెనిజులా అయిన వెంటనే గ్రీన్లాండ్ గురించి అమెరికా ఈ విషయాన్ని లేవనెత్తింది. చెప్పిన మాట వింటే సరే, లేకపోతే వెనిజులాగే దాని మీద కూడా మిలిటరీ ఆపరేషన్ చేపట్టి గ్రీన్లాండ్ని సొంతం చేసుకుంటాము అని చెప్పింది. అయితే ఈ విషయంలో డెన్మార్క్ ఎప్పట్లాగే తెలుపుతోంది. డెన్మార్క్ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమె రీసెంట్గా ఈరోజు మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చింది. ఎప్పటికీ గ్రీన్లాండ్ మా సొంతమే, అది మా భూభాగంలోని ఒక భాగమే, మేము ఇవ్వము గ్రీన్లాండ్ని, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఆమె మాట్లాడారు. మరొక వైపు గ్రీన్లాండ్ ప్రధాని ఏమంటున్నారంటే ఆయన ఇలా ఏమీ హెచ్చరికలు జారీ చేయలేదు, కానీ అమెరికా చేసిన హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో, అమెరికా కానీ ట్రంప్ కానీ ఏవైతే ఉన్నాయో అది అంత మంచి విషయము కాదు, చెప్పే విధానం ఒకటి ఉంటుంది, రండి కూర్చొని మాట్లాడుకుందాం, ఏదైనా చట్టపరంగా చేసుకుందాము, చట్టపరంగా దీని గురించి మాట్లాడుకుని ముందుకెళ్దాము. అలా ఒక పద్ధతి అంటూ ఉంటుంది, ఒక చట్టం అంటూ ఉంటుంది, ఒక అనుసరించే విధానం అంటూ ఉంటుంది, దాని ప్రకారం వెళ్దాము, అంతేగాని ఇలా హెచ్చరికలు చేస్తాము, మిలిటరీ ఆపరేషన్ చేస్తాము అంటూ బెదిరించడము మంచి విషయం కాదు అని గ్రీన్లాండ్ ప్రధాని కూడా అన్నారు. అయితే గ్రీన్లాండ్ కొంతవరకు సముఖంగానే ఉన్నదేమో అమెరికా దగ్గరికి వెళ్ళిపోవడానికి అనే సూచనలు కూడా కనిపించే గ్రీన్లాండ్ ప్రధాని మాటల ద్వారా. ఎందుకంటే ఆయన అమెరికా చెప్పిన విధానాన్ని అయితే అపోజ్ చేశారు, కానీ అమెరికా తమను సొంతం చేసుకుంటాము అనే విషయాన్ని మాత్రం ఆయన దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. దీంతో గ్రీన్లాండ్ కూడా అమెరికా దగ్గరికి డెన్మార్క్ను వదిలేసి అమెరికాతో కలవాలనుకుంటోందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. అయితే ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ విషయంలోని చాలా పట్టుదలగానే ఉన్నారు. ఆయన యంత్రాంగము దాని గురించి అక్కడ ఏం చేయాలనే దాని గురించి చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయము ఒక కొలిక్కి రావచ్చని చెప్తున్నారు. అయితే అది మిలిటరీ ఆపరేషన్ వెళ్ళి చర్చించి సానుకూలంగా అన్ని సమస్యలు ఇది సాల్వ్ చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉన్నది. దీని గురించి ఇక మీదట ట్రంప్ యంత్రాంగం కానీ ఏం మాట్లాడారో కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కానీ ప్రపంచ దేశాలన్నీ మాత్రం గ్రీన్లాండ్ వైపు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. వెనిజులా ఏవైతే జరిగిందో అదే గ్రీన్లాండ్కి జరుగుతుందా, లేదా గ్రీన్లాండ్ సొంతంగా లొంగిపోతుందా అనే విషయం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాయి, చాలా ఎక్కువగా చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు ఇదంతా అమెరికా చేతుల్లోనే ఉంది. అమెరికా ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. నేను మనోజ్ఞ, RTV ఆర్కన్సా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.